నమస్కారం ప్రజలారా. మరి మన జగనన్న మావిగన్ పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా అదే చర్చే. మరీ ముఖ్యంగా చూసుకుంటే మనకు ఉండేటువంటి నెలవారీ జీతగాళ్ళు కావచ్చు, నెలవారీ తీసుకునేటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ఈ జగనన్నను ఒక కామెడీ పీస్ చేస్తారని చెప్పి మరి రకరకాలైనటువంటి వివిధ మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా నిన్న మన మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, మన పార్టీ పెద్దలు, నాకు ఎంతో అత్యంతమైనటువంటి ఆప్తులు మన అంబటి రాంబాబు గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. మరి ఆయన ఏం మాట్లాడినాడు ఏందనేది మనం ఒకసారి చూసి తర్వాత మనం విశ్లేషణ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే మన అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకంటే ఇతర మాజీ మంత్రులు కావచ్చు, మరి అందరం కూడా కష్టపడుతుంది అన్న ప్రధానమంత్రిని చేసుకోవడానికే కదా. మరి అందుకోసం ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం విని ఆ తర్వాత విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం. మీరు కూడా విని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక ఏం మాట్లాడుతున్నాడో ఇందాం. చెప్పున్నా రాంబాబు అన్న, చాలా రోజులు అయిపోయి ఆ రంగన్న వేసుకోకూడదన్నా, సొక్కాయి బాగా వేసినావు, మరి పైన బటన్ పెట్టినాడు, మరి నవరత్నాల్లో లోగో వేసినాడు, బాగానే ఉన్నది, ఇబ్బంది లేదు. చెప్పున్నా చెప్పలా. ఆయన చెప్పినాడు కదా జగనన్న, మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి ఆయన చెప్పినాడు. మళ్ళీ మావిగన్ అంటే ఏంటి అంటే నేనేం చెప్పాను దానికి. చంద్రబాబు నాయుడు గారు అన్న డిక్షనరీలో మావిగన్ అంటే ఎక్కడ కనపడింది? ఉడ అంటే కనపడిద్దా, తొడ అంటే కనపడిద్దా, గొడ అంటే కనపడిద్దా? ఒకటంటే దా అంటే కనపడుతుందా అందాం అనుకున్నా, కానీ నా వీడియోలో కొంతమంది స్త్రీమూర్తులు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి నేను ఆ మాట చెప్పలేకుండా, అంటే తొడ నొడ ఈ కాదు సమస్య. అమరావతి రాజధాని గురించి మనోడు ఏమి సోయలో ఉండే ఆ కోతలు కూశాడని చెప్పి మన దగ్గర ఉండేటువంటి పాలేరులే, మన దగ్గర నెలవారీ జీతగాళ్లే ఓళ్ళే ఎత్తిపోసుకోలేక సత్తడము ఏంది కర్మ అని అంటున్నారు. దానికి చెప్పు సమాధానము ఈరోజు చెప్పు, నువ్వు చెప్పు. అమ్మా కొత్త ఆలోచన అంటే ఎట్లా వస్తాయినా అట్లా కొత్త ఆలోచనలు రావాలంటే ఏమన్నా దానికి సపరేట్గా టాబ్లెట్లు ఏమన్నా ఉంటాయా, లేకంటే దాన్ని ఏమంటారు, ఏమన్నా సపరేట్గా డాక్టర్ని ఏమన్నా కన్సల్ట్ అవ్వాలన్నా, లేకంటే మనకి ఎట్లా వస్తాయి ఆ ఐడియాలు? అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు రాని ఐడియాలు ఇప్పుడు ఎట్లా వస్తాయని ప్రజానికం అడుగుతారు. నేను అనేది కాదు, నాకేం పని, నాకు మనోడు ఏం చేసినా కూడా నాకు ఇష్టమే, మనకేం ఇష్టం లేకుంటే ఏం కాదు. చెప్పు కొత్త ఐడియాలు అంట చెప్తా. నన్ను బాగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాదు నాయనా, అధ్యక్షులు శివన్న పార్టీ పెడితే శివన్న దగ్గర దొబ్బినాం మనం, అది తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు. ఏ పరిస్థితుల్లో ఈ విధానాన్ని, మావిగన్ అనేటువంటి పద్ధతిని తీసుకొచ్చారో మీకు అందరూ చూశారు. ఏ విధంగా పేరాగాంతో కొట్టారో చూశారు. ఏ విధంగా మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఏ విధంగా మాట్లాడుతున్నారో విన్నారు. మరి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకురాలేని మావిగన్ని మరి ఇప్పుడు ఎందుకు తీసుకువచ్చినాడు అనే దాని మీద మరి విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. మరి అమరావతి రాజధాని ఒకటే కాదు, 3 రాజధానులు కావాలా, వైజాగ్ కావాలా, ఇటు కర్నూలు కావాలా మా రాయలసీమకు అని చెప్పి ఈ విధంగా 3 రాజధానుల కోతలు కూశారు. ఏ విధమైనటువంటి దాన్ని ఆలోచన చేశారు. మరి ఈ రోజు మళ్ళా మావిగన్ అనేటువంటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆలోచన చేస్తున్నారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా. మనం తెలివైన వాళ్ళం అనుకోవద్దు. అంబటి రాంబాబు ఎదుటోడు తెలివైనోడు, మనం తెలివి తక్కువ వాళ్ళం అని చెప్పి మాట్లాడితే బాగుంటుంది. అంతా మనకే తెలుసని ఆ సజ్జల ఎవరైతే ఉన్నారో, ఆ స్క్రిప్ట్ రాయించినటువంటి సజ్జలు కావచ్చు, మరి ఇంట్లోకి పోయి ఆయనే మన ఉన్నాడు కదా ఒక ఆయనే చెప్తున్నాడు, ఈ విధంగా చేస్తే ఏమి ఎత్తిపోసుకోవాలా, ఏ విధంగా మనం ప్రధానమంత్రిని చేయాలా. మరి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడే, ఇంక దేశ ప్రధానమంత్రి అయితే ఎటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆలోచనలు చేస్తాడనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కొంపల మీదకి వచ్చి రాళ్ళు వేసారంటే ఏరా అమ్మని రాంబాబుగా చెప్పు. మనలో మన మాట, చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేకుండా చేస్తున్నాడని కూర్చున్నావే. మనం 5 సంవత్సరాల పాటు రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా ఒక ఇటుక పెట్టినటువంటి దాఖలాలు ఏడైనా ఉన్నాయా చెప్పు. దీనికి సమాధానము. ఎవరు రాజధాని లేకుండా చేస్తుంది? ఎవరు ఈ రాజధానికి ఎంత వ్యతిరేకంగా మనం మాట్లాడినాం, 3 రాజధానులు అన్నాం, ఎక్కడా ఒక ఇటుక పెట్టిన పాపాన పోలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేకుండా చేస్తున్నాడు అని చెప్పి ఈ పకోడీ మాటలు మాట్లాడుతున్నాడు. ఎడు కూర్చొని ఇంకెందుకు కొంపల మీద రాళ్ళు చెప్పు. మితిమీరిన తెలివితేటల వల్ల
పరిపాలన చేస్తున్నాడో అర్థం కాదు. మా అన్నకున్నంత తెలివి ఉండాలంటే దీని అమ్మ ప్రపంచంలో ఎవడు కూడదో. మరి అది ఎట్లా తెలివిని సంపాదించున్నాడో, మరి ఆ మేధాశక్తిని ఎక్కడి నుంచి తెచ్చున్నాడో, మరి ఆ తెలివిని తట్టుకోవడం మరి అది ఎవరి వల్ల సాధ్యం కాకనే ఇటువంటి ప్రెస్ మీట్లు, ఇటువంటి మాటలు, ఈ కథ, ఈ కార్ఖాని ఇవన్నీ. ఇక్కడ అన్నకున్నంత తెలివి, అన్నకున్నంత మేధాశక్తి, అన్నకున్నంత విషయ పరిజ్ఞానం ఉండాలంటే అదేం ఆశామాషా పని కాదులే. నాదేమి మామూలుగా అవుతుంది, అదే సామాన్యమైన పని కాదు. చెప్పు. ఒక సాధ్యం కానటువంటి ప్రపోజల్ని పెట్టి సాధ్యం కానటువంటి ప్రపోజల్ని పెట్టి అని చెప్పినావు. మరి మనం ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న మరి అక్కడి నుంచే కదా పరిపాలన సాగిస్తా ఉన్నాడు. మరి సాధ్యం కాకుండా ఏదుడా సాధ్యం అవ్వాలా, చేయాలా, చేసుకోగలగా శక్తి ఉండాలా, సామర్థ్యం ఉండాలా, తెలివి ఉండాలా, పెట్టుబడులు తీసుకురావాలా. మరి ఊరికేనే కాదు కదా ఆశామాషాగా రాజధాని అంటే. మనం 5 సంవత్సరాల పాటు మేము ఉన్నప్పుడు మేము ఈ బిల్డింగ్లు కట్టాం. చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఈ బిల్డింగుల్ని మేము ఓపెన్ చేసినాం. 70% 80% పూర్తయినటువంటి బిల్డింగ్ని కూడా వాటిలో గడ్డి మొలిపించినటువంటి చరిత్ర మనది అంబటి రాంబాబు. మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద మనం పత్తిత్తులు మాదిరి మాడితే ఇది చాలా తప్పు కదా. ఇది మనం ఏడా ఇటుకి పెట్టిన పాపాన పోకపోగా ఇటువంటి మాటలు మళ్ళా రాజధాని ప్రాంతం, రాజధాని శ్మశానం అన్నాం. ఇప్పుడు రాజధాని ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతాన్ని అంతా కూడా మనం శ్మశానంగా పోల్చినాం. తమరగడ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు, భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఏ విధంగా మనం ఇబ్బందులు పెట్టాం. ఆ రోజు ఏనాడు మాట్లాడకపోగా ఈరోజు మావిగన్ అనేటువంటి ఒక పకోడీ మాట ఒక మాట చెప్పినాడని చెప్పి మనోళ్ళు ప్రెస్ మీట్ పెట్టడము, దాన్ని అంతా కూడా ఓయమ్మ కథ కార్ఖాని మామూలుగా ఉండదు. ఏం అధికారంలో ఉన్నప్పుడు ఏం పొగ ఎచ్చా ఉన్నామా, పెరిగా ఉన్నా ఆ రోజు ఎందుకు చెప్పాలా? ఆ రోజు ఎట్టమైంది తెలివి? ఊరికే మాట్లాడితే సరిపోదు కదా. లావుదాని ఉన్నాడు అంతులేని కథలాగా పెట్టి మభ్య పెడుతున్నాడు రాష్ట్ర ప్రజానీకాన్ని. మభ్య పెడుతున్నా అంటే మన జగనన్న మాదిరి ప్రజావేదికను కూల్చేసి చంద్రబాబు నాయుడు కూల్చేసి చేత రాకపోయా, మనమేమో అధికారంలోకి వచ్చితేనే కలెక్టర్ల సమావేశం అయిపోతానే నేను ఇక్కడి నుంచే కూల్చడం మొదలు పెడుతున్నానని చెప్పి ప్రజావేదికను కూలిచ్చిమి. ఆయన కట్టడం జాతొచ్చది, మనకు కూల్చడం జాతొచ్చది. కట్టని ఎప్పుడో మరి మనం రాకపోవా అని నువ్వు అంటావు. చెప్పుగా ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. చిన్న స్పష్టం కాదులే, సాధ్యం కాదు. నువ్వు అన్నావు కదా పోలవరం అనేది నాకు అర్థం కాలేదు, నేను ఒక పకోడీ గాడిని, నాకు అర్థం కానప్పుడు మీకేమి చెప్పాలన్నావు. నీకు అర్థం కానప్పుడు అందరికీ అర్థం కాదేమయ్యా, అందరికీ తెలియదేమయ్యా. అక్కడ ఉండేటువంటి అధికారులు, లేకంటే ఆ బిల్డింగ్లు కట్టేటువంటి వాళ్ళు, మ్యాప్ వేసేవాళ్ళు, అక్కడ ఉండేటువంటి ఇంజనీర్లు అందరూ కూడా ఏ విధంగా దీన్ని మనం ముందుకు తీసుకోపోవాలా, ఏ విధంగా ప్రణాళిక చేయాలా, ఏ విధంగా పనులు శరవేగంగా పెట్టాలా, ఏ విధంగా మనం ఆ టెండర్లు పిలిచాలా, ఆ కథ ఏంది, కార్ఖానీ ఏందనేది వాళ్ళకి తెలుసు సార్. మనకు తెలియనప్పుడు అందరికీ తెలియదు అనుకుంటే అట్టా? వాళ్ళకు కూడా అంతో ఇంతో తెలుసు కదా. అందరూ మన అన్నకు తపేలం బ్యాచ్ మాదిరి వెనకలా కూర్చొని ఈ వాంచలేరు కదా. చెప్తారు, వాస్తవాలు చెప్తారు, ఈ విధంగా చేయకూడదని చెప్తారు, ఈ విధంగా చేసుకుంటే మనకు రాజధాని విషయంలో సర్వేగా ముందుకు పోవాలి పనులని చెప్తారు, అన్నీ చెప్తారు. మనం చెప్తే మనోడు వింటాడా? ఈయనుంటే మావిగన్ అనే మాట సరే, మనోడికి అంత విషయ పరిజ్ఞానం ఉండదని అయితే నేను అనుకోలా. ఇచ్చినటువంటి పేపరో చెప్పినటువంటి మాటలో ఈయన వచ్చి మాట్లాడి పెద్ద పుష్పం అయిపోయినాడు. నీలాంటి వాళ్ళు మళ్ళా దాన్ని కవర్ చేసేదానికి ఇట్లాంటి ప్రెస్ మీట్లు, దీన్ని మళ్ళా కప్పిపుచ్చుకునేదానికి నేను మళ్ళా మన అన్నను ప్రధానమంత్రి చేసుకోవాలనుకున్నాను. కాబట్టి ఇట్లాంటి అన్నిటికీ నేను వివరణ ఇచ్చుకుంటా వచ్చున్నావు. చెప్పండి, ఏం ఇబ్బందిలే, చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినారు ఏందనేది తెలుసు. నువ్వేమి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలే. 151 సీట్లు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టినాం, ఏ విధంగా 3 రాజధానులు కడుతున్నామని చెప్పి మభ్యపెట్టినాం, ఏ విధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని మభ్యపెట్టినాం, ఏ విధంగా పోలవరాన్ని పూర్తి చేస్తామని మభ్యపెట్టినాం, ఏ విధంగా రాజధాని అమరావతి ప్రాంతంలోనే ఉంటుంది, ఎక్కడికి మార్చమని చెప్పి ఏ విధంగా అక్కడ ఆ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టి మనం 151 సీట్లు వచ్చిన తర్వాత ఏదైతే మనం పాలన చేసినామో అందరూ చూశారు. ప్రజానికం ఎవరు మభ్యపెడతారు, ఎవరు పనిచేసేవాడు, ఎవడు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది, ఎవడు ఉంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ఎవడు ఉంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి చూశారు. మనకి ఆంధ్ర రాష్ట్రంతో పనిలే, కొట్టే దేశమే. నువ్వు ప్రధానమంత్రి ఇంకా ఈ వారం పనికిరాడు. 50,000 అన్నాడు, ఇప్పుడు 1,00,000 ఎకరాలు అంటున్నాడు. నీదేమన్నా ఉన్నదేమి రాడా? నీదేమన్నా 5 ఎకరాలు ఏమన్నా అడిగినారా? అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇచ్చినారు. రాష్ట్రం బాగుపడాలా, రాష్ట్రంలో ఉండేటువంటి యువత బాగుపడాలా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచన చేసే ముందుకు పోయినారు తప్ప మళ్ళా మాదిర
ఒరే అమరావతిలో సిమెంటు ఇసుక రోడ్లు వేసిన కంకన్నగడ దూకోపోయినటువంటి మనము రాజధాని గురించి మనం పన్నుల గురించి మనం మాట్లాడితే దేంతో నవ్వుతారు రాష్ట్రంలో ఉండే ప్రజలను ఆలోచన చేసుకోండి ఒకసారి. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం అమ్మా తన బినామీలని తన బంధువుల్ని కోటీశ్వరుని చేసేటటువంటి కార్యక్రమంలో అమ్మా అమరావతిని ఉపయోగిస్తున్నారు తప్ప ఆధారాలు ఏమన్నా ఉంటే బయట పెట్టు. చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చినాడు, ఇదో చంద్రబాబు నాయుడు బంధువులు ఇల్లు, ఈ బంధువులకి ఈ విధంగా ఇన్ని కోట్ల రూపాయల పనులు ఇచ్చినాడు, ఈ విధంగా ఇది కథకింది అని చెప్పి దమ్ముంటే బయట పెట్టి ఆధారాలు ఎందుకు ఊరికే మాట్లాడితే సరిపోతుందా చెప్పు. అమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఏ క్షణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం. ఒరే నువ్వేమన్నా ఏమి తిని వచ్చి మాట్లాడినావు, లేదంటే ఏమన్నా బిర్యానీ తిని మాట్లాడుతున్నావా, లేదంటే ఇంకేమన్నా తిని మాట్లాడుతున్నావా? అమరావతిలో ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఏంది కథ, ఏంది కార్ఖాని, రాత్రింబౌళ్ళు ఏ విధంగా పనులు చేస్తున్నారు, ఏంది డ్రైనేజీ ఏంది, అక్కడ రోడ్లు ఏంది, అక్కడ వచ్చినటువంటి యూనివర్సిటీలు ఏంది, అక్కడ కాలేజీలు ఏంది, వ్యవహారం ఏందని నువ్వేమన్నా పోయి చూసినావా? అమరావతిని అభివృద్ధి కాలేదని చెప్పి నువ్వు ఈరోజు చెప్తావు. చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా అభివృద్ధి చేసే సూచనలు లేడని కూర్చున్నావా నువ్వా? మన అన్నయ్య ఉన్నప్పుడు ఏమన్నా పెరిగి కట్టలు కట్టినాడు ఏవిరా? అక్కడ ఏ విధంగా పిచ్చి మొక్కలు మొలిచినాయ్యా? నువ్వు వయసులో పెద్దోడివి, నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు ఎందుకు? ఏం వచ్చాది నీకు ఈ విధంగా మాట్లాడితే? మొన్న మాట్లాడినావు, ఏమైందో చూశారు, పంపల మీదకి వచ్చి రాళ్ళు ఇచ్చిరి. ఎందుకు ఈ విధంగా మాట్లాడటము? మన అన్నయ్యనా అభివృద్ధి చేసింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక అభివృద్ధి ఎక్కడా చేయలేదా? చంద్రబాబు నాయుడు వచ్చినాక అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూసావా? మన అన్న ఉన్నప్పుడు ఏ విధంగా రాజధాని పనులు జరిగినాయి? ఎక్కడైనా ఒక ఇటుకి పెట్టినారు రాంబాబు, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావో? కొట్టినారంటే కొట్టరా, రాళ్ళు వేసారంటే బెయ్యరా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేయలేరని ఏదైతే చెప్పారో, ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రెస్ మీట్ ని పూర్తిగా పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారి పరిశీలనలో ఆయన కూడా చెప్పుకున్నాడు స్పష్టంగా. ఏమనే 2028-29కి రాజధాని పూర్తి కాదు అమరావతి. ఇంతకు ముందు కూడా పూర్తి కాలేదు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా పూర్తి కాలేదు, అన్ని తాత్కాలికం చేశాడు. మరి తాత్కాలికం చేసినాడు, మరి మనకు 151 సీట్లు వచ్చినాయి. మరి తాత్కాలికం చేసిన వాటిని పర్మనెంట్ చేయాలి కదా మనం ఎక్కడా కూడా చేయకపోగా ఈరోజు ఈ లఫోడియా మాటలు ఎందుకు మాట్లాడేది? ఎందుకు అంట పర్మనెంట్ చేయాల్సిన బాధ్యత మంది మన మీద. మనల్ని నమ్మి ప్రజలు మనకు విశ్వాసంతో మనం ఓట్లేసారు. ఓట్లేసిన తర్వాత మనం చేసింది ఏందిరా? మనం ఏం చేసినాం? ఎక్కడైనా ఇటుకి పెట్టినావా? ఇటుకి పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఆ పర్మనెంట్గా ఉండేటువంటి భవనాల నుంచే కదా మనం పాలన అందించింది. మనం వాటిలో కూర్చొని మనం శాశ్వత భవనాలకు ఎందుకు చేయలే చెప్పు? దానికి కూడా చెప్పాలి కదా ప్రజానికానికి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేసినాడు బిల్డింగులు, మేము అధికారంలోకి వచ్చినాం, మేము పెరిగి కట్టలు కట్టి పొగేసుకొని ఆ పొగను సాంబ్రాణి పొగ మాదిరి వాసన పిలుస్తూ ఉన్నాం అని చెప్పు. దానికి చెప్పాలి కదా, చెప్పుగా. 2028-29 కూడా ఆ 7 బిల్డింగులు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఆయన మొత్తం సారాంశం క్షుణ్ణంగా పరిశీలించండి. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా పరిశీలించండి. ఆలిగన్ అనేటువంటి ఒక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ ని ఒక గ్రోత్ ఇంజన్ గా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసే దశకు వస్తున్నారు. ఎందుకంటే ఎవరే యాడ్ యాక్సెప్ట్ చేశారు? నీకేమన్నా అర్థమవుతుందా? లేకంటే ఏమన్నానా? రాష్ట్ర ప్రజానీకం ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచన చెయ్యి. లేకపోతే నీకేమి ఇప్పుడేం పెరిగి కట్టలు కట్టే పోగే నువ్వేమి పనేమి లేదు కదా, ఎక్కడ ఆదాయ మార్గాలు ఏమి లేవు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ అవినీతి చేసినా కూడా అప్పుడే మెటలతో కొడతారు కదా. నువ్వు ఇప్పుడు పోయి రాష్ట్రం నలుమూలలకు పో. కర్నూలు కానించి కర్నూలు ఆయన కడపలో ఒకసారి దిగు, మళ్ళీ ఒకసారి తిరుపతిలో దిగు, మళ్ళీ ఒకసారి అటు చిత్తూరు దాకా ఆ పక్కకు పోయిరా, మళ్ళీ ఇటు మళ్ళీ తిరిగి 10 రోజులు మనకేం కార్లు ఉన్నాయి బ్రహ్మాండంగా, దాంట్లో డీజిల్ కొట్టించుకొని తిరిగి మావిగన్ అనే దాని మీద రాష్ట్ర ప్రజానీకం యొక్క స్పందన ఏ విధంగా ఉన్నదని ఆలోచన చేసుకో. వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క పబ్లిక్ బయటలు తీసుకో, ఏంది విషయం అనేది. వాళ్ళ ప్రజాభిప్రాయాన్ని తీసుకొని జగనన్నకు చెప్పగలిగితే నువ్వు మొగోడివే. ఎందుకున్నా ఇట్లాంటి పాలేరు మాటలు, పకీరు మాటలు మాట్లాడటము? 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఏమి అభివృద్ధి చేయకపోగా ఈరోజు రాజధాని పనుల విషయంలో పనులు జరుగుతున్నాయి. పనులు ఎట్ట జరుగుతున్నాయి అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి కూడా కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది. మరి వాళ్ళు కూడా అప్డేట్లు ఇచ్చా ఉన్నారు, జరుగుతుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఏ అభివృద్ధి పని చేయకపోగా మళ్ళా ఇటువంటి మాటలు మావిగనంట. ఆ రోజుల్లో లేదా గుజ్జు? ఆ రోజుల్లో లేదా?
లేకుంటే ఏమన్నా ఆ రోజు అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చింది ఏమన్నా కలెక్షన్ లెక్కేసుకుంటా ఏమన్నా ఉండటంలో బిజీగా ఉన్నాడా? ఇట్లాంటి మాటలు మాట్లాడితే అయినా మనకు అవసరం లేదు, మాట్లాడి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం అన్న ప్రధానమంత్రిని చేసుకోవాలనుకోనున్నా మనకు ఇక్కడ మన రాష్ట్రంతో పనిలే, ఏమైనా మాట్లాడిన ఇబ్బందులు. ఇట్లాంటి మాటలు ఎన్ని మాట్లాడినా కూడా మనం చేయాల్సింది ప్రధానమంత్రిని, మనకు అన్న ముఖ్యమంత్రి అవసరం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అమ్మంటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.